ఫ్యాక్ట్ నెంబర్ 1. అట్లాంటాకు చెందిన డ్రగ్ తయారీదారు జాన్ పెంబర్టన్ తలనొప్పి నరాల సమస్యకు వైన్ కొకైన్ను కలిపి 1880వ సంవత్సరంలో ఓ ఔషధాన్ని తయారు చేశారు. అయితే 1885లో ప్రభుత్వం ఆల్కహాల్ను నిషేధించింది. దీంతో పూర్తిగా కోకా సారంతో ద్రావణం తయారు చేసి వైన్కు బదులు కార్బోనేటెడ్ నీటిని వాడారు. ఇదే కోకాకోలాగా మారింది. ఇప్పుడు ఓ సంస్థగా రూపాయలు 100 కోట్ల సామ్రాజ్యంగా ఎదిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. లాఫింగ్ బుద్ధ దేశ దేశాల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టే బొమ్మగా బోల్డంతా గుర్తుకి ఎవరితడు? చైనా కథ ప్రకారం ఇతడు అసలు పేరు సుమారు 1000 ఏళ్ల క్రితం నివసించే బోధి భిక్ష. తన జోలే చేతిలో భిక్ష పాత్రలో తిరుగుతుండే. ఇతడికి ఎన్నో మహిమలో తెలియని వారికి ఒట్టి బిచ్చగాడే, కానీ ఇచ్చిన వారికి మాత్రం ఆపద్బాంధవుడే. పేదవారికి పిల్లల్లోంచి జోలలోంచి ఏది కావాలంటే అది తీసిస్తుండేవాడు. ఎన్ని మిఠాయిలు ఎన్ని తినుబండారాలు పంచిపెట్టినా జోలే ఖాళీ అయ్యేది కాదు. అది అక్షయ పాత్ర అన్నమాట. ఇతడిని చూసిన వాళ్లకు ఆ రోజంతా హాయిగా ఆనందంగా గడిచిపోయేది. అందుకే